మా ఏరియాలో చిన్న వినాయకుడు విగ్రహం కాడ బాలగణేష్ ఉత్సవ కమిటీ అని అక్కడ కమిటీ పెట్టాము. అక్కడ నడుస్తుందన్నమాట ప్రోగ్రామ్స్. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు అక్కడ. హార్వెస్ట్ స్కూల్లో చదివే వాళ్ళు, రెసిడెన్స్ స్కూల్లో చదివే వాళ్ళు, అండ్ మిగతా మంచిగా ఉన్న స్కూల్స్లో చదివే వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే నా కూతురు మాత్రం మైక్ పట్టుకొని జానీ జానీ ఎస్ పాప చెప్పేస్తుంది. అక్కడ ఉన్న రైమ్స్ అన్నీ చెప్పేస్తుంది. అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఫీజులు వచ్చేసరికి 60,000 70,000 ఇలా ఉండి జరుగుతుంది. కానీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళతో కంపేర్ చేస్తే నా కూతురు ముందే వెళ్ళిపోతుంది, తనే మైక్ పట్టేసుకుంటుంది. నెక్స్ట్ నాకు ఇంకో చిన్న డాటర్ ఉంది, తను కూడా ఇక్కడే జాయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే జాయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హెడ్ ఆఫ్ ది సార్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడారు. సార్ ఇలా నా కూతుర్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వచ్చి మాట్లాడాను. ఆ రోజు అన్నారు పాప ఏజ్ ఎంత అంటే 2.5 years సార్ అంటే లేదండి ఒక 6 months ఆగాలి. అలా గైడ్ చేసేవాళ్ళు. వచ్చింది అడ్మిషన్ వచ్చింది, ఫీజు కట్టేయండి, బుక్ ఇచ్చేయండి, పంపించేయండి అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు అన్ని స్కూల్స్లలో. కానీ ఇక్కడ లేదు. వాళ్ళ గైడెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ హోంవర్క్ విషయంలో కూడా పాప రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి రేపటి రోజున వాళ్ళని చూసి పక్కన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే అన్ని విషయాల్లో వీళ్ళు అంటే పేరెంట్స్ కంటే కూడా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం కంటే వీళ్ళు స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుందని మన ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు డిసిప్లిన్గా వాళ్ళే బుక్స్ ముందు పెట్టుకొని చేసుకొని నేను హోంవర్క్ చేసుకోవాలి. మా టీచర్ చెప్పింది నాకు, మా డాడీ చెప్పారు, మా మమ్మీ చెప్పారని హోంవర్క్ చేయట్లేదు. ఇక్కడ టీచర్స్ చెప్పారని హోంవర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ టీచర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతో పాటు కల్చర్ యాక్టివిటీస్లో కూడా అండ్ ప్రోగ్రెస్ ఇచ్చేటప్పుడు కల్చర్ యాక్టివిటీస్లో జరిగినప్పుడు పిలిచి పేరెంట్స్ని పిలిచి వాళ్ళని పార్టిసిపేట్ చేయడం. మా వైఫ్ వచ్చి ఇక్కడ చిన్న పార్టిసిపేట్ చేశారు ప్రోగ్రామ్. దాంట్లో కూడా అది కూడా వీడియోస్ కూడా షేర్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వేరే స్కూళ్ళల్లో జరుగుతుందో జరగట్లేదో నాకు తెలియదు. నా విషయంలో మాత్రం నాకు ఇదొక బెటర్ అనిపించింది. ఈ స్కూల్ అనేది చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక్కడ చెప్పే టీచర్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అడ్మిషన్ కోసం వచ్చారు, మా ఇంటికి వచ్చారు టీచర్స్ కూడా వచ్చారు, అడిగారు. తర్వాత సార్తో మాట్లాడితే సార్ ఆ విధంగా ఇలా చేయండి అంటే చదవడానికి రైమ్స్ చెప్పడానికి తను కూడా చెప్తుంది, పాప కూడా చెప్తుంది. బట్ కాకపోతే రాయడం రాదండి, ఇంకో 6 months ఆగండి అని చెప్పేసి ఇక్కడి నుంచి కూడా గైడెన్స్ ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది వీళ్ళ యాజమాన్యం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. చక్కగా వెంటనే పోయి పాటలు పాడేస్తుంది. దాన్ని చూసి పెద్ద పాపకి ధైర్యం వచ్చింది. పెద్ద పాప స్కూల్లో చదువుతుంది, స్కూల్ పేరు చెప్పకూడదు, అయితే వేరే స్కూల్లో చదువుతుంది. కానీ ఇది ముందే వెళ్ళి శ్లోకాలు చెప్పటం, ఇక దేవుడి అన్నీ పాడటం, ఇవన్నీ చూసి మా పెద్ద పాపకి ధైర్యం వచ్చింది. అది ఏమి చెప్పదు, దాంతోపాటు ఇది ఊరికి చెప్పేస్తుందండి. అన్నీ మంచి పద్ధతులు ఉన్నాయండి. నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది స్కూల్ అయితే. ఒకటి కాదు చదువు అంటే వస్తుంది, ఎక్కడో ఒక చోట వస్తుంది. కానీ పద్ధతి అన్నది అది చిన్నప్పటి నుంచి రావాలి. ముందు చిన్నప్పటి నుంచి కదా మనం ఎలాగో నేర్పించడం, మనకి టైం ఉండదు, ఉరుకులు పరుగులు. పొద్దున్న లేస్తే మనం వాళ్ళ చేతులు పెట్టేస్తాం. వాళ్ళు మంచి పద్ధతులు నేర్పిస్తున్నారు. స్పూన్ తీసుకొస్తే స్పూన్ వద్దండి అది, ఎందుకంటే మా టీచర్ చేతితో తినమంటుందంట. చేతితో తింటే ఎంత అమృతం తెలుసా అండి, దాని అంత అమృతం ఇంకోటి లేదు మన చేతితో తినటం పిల్లలకి. అది వాళ్ళు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. టీచర్లకి ఏమన్నారో నాకు తెలియదు, అది కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడట ఎవరో మాల వేసుకున్నారట, ఏది అయ్యప్ప మాల. ఎక్కువ ఒక రోజు పెడుతుంటే నాకు వద్దన్నది, నేను ఎక్కువ పెట్టుకోవద్దు, అక్కడ స్వామి మాల అయ్యప్ప ఉన్నాడు అన్నది. అమ్మో ఇది కూడా బాగుంది తల్లి ఇది అనుకున్నాను నేను. ఇది కూడా మీ టీచర్లు బాగా చెప్పారమ్మా, చాలా సంతోషం అని చెప్పానండి. అన్ని మంచి పద్ధతులు ఉన్నాయండి, మంచి శ్లోకాలు అయితే అసలు ఎగిరి గంతేస్తుంది. చూసారా స్టేజ్ మీదకి వచ్చింది, గబగబా ఇది పట్టుకోవటానికి ముందుకు వస్తుంది. చదువు కూడా మంచి హోంవర్క్, ఎన్ని హోంవర్క్లు ఉంటే అన్ని హోంవర్క్ మంచిగా చేసుకుంటుంది. అన్నీ బాగున్నాయండి. నేను చెప్తున్నా కదా సార్, మీరు చెప్తున్నా చాలా మంచి అమ్మ, మీకు అందరికీ చెప్తున్నాను అన్నీ మంచి పద్ధతులు